చేస్తున్నావయ్యా? జాంకాయ తింటున్నాను. నువ్వు జాంకాయ తిన్న కదా, మీ ఆవిడ చేత పుల్లటి మామిడికాయ తినిపించాలి. అది సరే గాని ఇంత అర్ధరాత్రి ఎందుకు ఫోన్ చేశారు? అనాస్తన్నాడు మేనేజరు రాత్రనగా పగలనగా ఆస్తి కోసం నా బుర్ర తినేస్తున్నాడయ్యా. నువ్వు ఉండహే. ఏమయ్యా, ఈ ఎదవని కంట్రోల్ చేయలేక చేస్తున్నాను. నువ్వు పళ్ళే తింటావో, పచ్చగడ్డే తింటావో, వ్రతాలే చేస్తావో, తపస్సే చేస్తావో నాకు అనవసరం. నువ్వు అర్జెంటుగా నాకు గుడ్ న్యూస్ చెప్పాలి. అప్పుడే నీకు ఆస్తి, నాకు మనశ్శాంతి. ఆల్ ది బెస్ట్. ఏంటిడు ఇంకా అబద్ధాలతో రెచ్చిపోవాలి. అప్పుడు ఒక ఆడపిల్లటి, ఇద్దరు కావుల పిల్లలు పుట్టేస్తారు. ఎవడరా నువ్వు? నువ్వు నువ్వు పోలీసువా? కాదు, దొంగనన్నయ్య. దొంగవా? మరే దొంగ. ఇదిగా నేను ఇల్లు చూసుకుంటాను, నువ్వు పక్కిల్లు చూసుకోయే. పక్కింట్లో అన్ని డూప్లికేట్లు వాళ్ళ ఆవిడతో సహా. అన్నయ్య, నువ్వు ఎప్పుడైనా దొంగతనం చేస్తూ దొరికిపోయావా? దొరికిపోయిన తమ్ముడు. సామాన్లన్నీ మూట కట్టాను. శివరాకర్లో మృదంగం కనిపించింది. మనసు అప్పుకోలేక. అది నువ్వు వాయించుంటా, వాళ్ళు నిన్ను వాయించుంటారు. ఎగ్జాక్ట్లీ. ఎలా చెప్పగలిగా? నేను దైవ అజ్ఞానశాలం తమ్ముళ్ళే. ఓహో, రా చెప్తా. తమ్ముడు, నువ్వు కూడా దొంగతనానికి వచ్చావు కాబట్టి దోసుకున్న దాంట్లో ఫస్ట్ 50 నాది, సెకండ్ 50 నీది. అలాగే అన్నయ్య. ఫస్ట్ 50 ఈ టీవీ నాది, సెకండ్ 50 ఈ రిమోట్ నీది. ఈ ఫ్రిడ్జ్ నాది. దీనిలో ఉన్న రైసు కూరలు నావి. కరెక్ట్ గా చెప్పు. ఈ వాషింగ్ మిషన్ నాది. ఈ మాసిపోయిన లంగా నాది. భలే క్యాచ్ చేశా అన్నయ్య. ఇక నుంచి ఫస్ట్ 50 నాది, సెకండ్ 50 నీది. అలాగే ఏమన్నా ఇక్కడ ఫస్ట్ 50 ఈ బండి తాళం నీయి, సెకండ్ 50 బయట నా బండి నాది. ఈ పువ్వులు నాయి, ఫ్లవర్ వాజ్ నీది. అలాగే ఈ బీరువా నాది. ఇందులో డబ్బు నగలు నాయి. ఆ గది నీది, అందులో ఉన్న మిస్సెస్ నాది. అలాగే అలాగే. ఒరే, ఆ ఇంటికే టాటాస్ వచ్చే. వద్దు, DCM తీసుకొచ్చాయి. వస్తా తమ్ముడు. అయ్యయ్యో, నా టీవీ, ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్, అయ్యయ్యో సామానంతా ఏమైందండి? మన ఇంట్లో దొంగపడ్డాడే. నేను చెప్పిన అబద్ధాలకు వాడికి మతిపోయింది. పోయింది మతి కాదండి, మన ఇంట్లో సామాను. ఎందుకు అలా బాధపడతావు? రేపు పొద్దున మనకు ఆడపిల్ల పుడితే కోడూరు బుల్లెంకా మాస్తి మందే కదా. దాంతో పోలిస్తే పోయింది అంతే. మన వాటాకి ఇది వచ్చింది. ఎరా, డీజిల్ లేడానికి ఇంత లేటా? మధ్యలో మా ఫ్యామిలీ లేడీస్ తగిలితే మాట్లాడొస్తున్నానండి. నేను నైట్ పెళ్ళం ఈ చెత కొడేసింది కదండి, సెటిల్మెంట్ చేసుకుని వచ్చాడు. ఎల్లహే, మీ ఆమె నిన్నెప్పుడు కొట్టినట్టు యాదవ్ తొత్తుకోడక. సర్లేవో, తొందరగా తగలనండి. ఇదిగా ఇవాళ మెడికల్ క్యాంపు దేవీపట్నం రేవులో డాక్టర్ అమ్మ గారు అక్కడ ఎదురు చూస్తా ఉంటారా. తొందరగా ఇంజన్ స్టార్ట్ చేయండి.